ఒక స్క్రిప్ట్ కోసం వెతుకుతాం. 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమాకి 35 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపిస్తాం. తర్వాత దానికి ప్రమోషన్స్ ఏమి చేయకుండా ఫ్లాప్ అయ్యేలా చేస్తాం. ఆ తర్వాత మొత్తం 35 కోట్లు మాకు లాస్ అని లెక్క చూపిస్తాం. అప్పుడు హారిస్ బషీర్ గ్రూప్ మొత్తం రెవెన్యూ నుంచి 35 కోట్లు తగ్గించి ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఎంత ఎక్కువ లాస్ అవుతుందో ట్యాక్స్ అంతా తగ్గుతుంది. ఈ వీడియో చూసాక నాకు మీతో 2 విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. మీకు సినిమాలోనే కాదు, ఎనీ బిజినెస్లో కానీ ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ మీ కంపెనీలో ఒకే కంపెనీలో చేస్తూ ఉంటే మీకు వచ్చేసి ఒక ప్రాజెక్ట్లో ప్రాఫిట్ వచ్చి ఇంకో ప్రాజెక్ట్లో లాస్ వస్తే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని ఈ లాస్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక బిజినెస్లో 10 కోట్లు వచ్చింది, మీ పేరు మీద ఇంకో బిజినెస్ రన్ చేస్తున్నారు, దాంతో 5 కోట్లు లాస్ వచ్చింది. సో మీరు నెట్గా ట్యాక్స్ కట్టాల్సింది 5 కోట్ల పైనే. సో గవర్నమెంట్ కూడా ప్రాఫిట్ వచ్చిన దాని మీద ట్యాక్స్ తీసుకొని లాస్ వచ్చింది వదిలేదు. దీని కాన్సెప్ట్ని సెట్ ఆఫ్ లాసెస్ అని చెప్పేసి అంటారనమాట ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. అదే కాకుండా మీకు ఇంకో విషయం చెప్పాలనిపించింది. అక్కడ వీడియోలో మీరు బాగా గమనించినట్టయితే రెవెన్యూలో 35 కోట్లు తగ్గించమని చెప్పారు, కానీ ప్రెజెంటేషన్లో లైబిలిటీలో తగ్గించారనమాట. అంటే 500 కోట్లలో 35 కోట్లు తగ్గించాల్సింది లైబిలిటీ 150 కోట్లలో 35 కోట్లు తగ్గించారు. సో సినిమా తీసేవాళ్ళు కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చూపించారంటే అది రైట్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.